సో చూసారా ఈ మొక్క నాగజముడు. ఈ మొక్క వచ్చేసి ఎక్కువ కొండ ప్రాంతాల్లో అలాగే బీడు భూముల్లో ఉంటుంది. ఎందుకంటే పొలాల్లో ఉంచనేరు, ఈ ముళ్ళు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు తగులుతున్నా సరే ప్రమాదం కాబట్టి ఈ మొక్కని ఎక్కువగా పెరగనివ్వరు. సో కొండ ప్రాంతాల్లో ఎవరు కదిలిచ్చరు, ఎవరు రారు కాబట్టి మొక్క అదే పెరుగుతుంది. ఒక్కసారి వర్షం పడితే చాలు ఈ మొక్కకి నీళ్ళు కూడా అవసరం లేదు, చాలా తక్కువ అనమాట. నాకు తెలిసి సంవత్సరంలో ఒకసారి నీళ్ళు పెట్టినా సరే ఈ మొక్క పెరుగుతుంది. ఈ మొక్క హైట్ వచ్చేసి 5 నుంచి ఒక 5-6 అడుగులు పెరుగుతుంది, అంతకని పెరగలేదు. సో చాలా డేంజర్ మొక్క. కానీ దీని నుంచి వచ్చే ఒక ఫ్రూట్ మాత్రం ఉంటుంది. సో ఆ ఫ్రూట్ ఏంటనేది మీకు వీడియోలు చూసి చూడండి. ఫ్రూట్ చూసారా, ఈ ఫ్రూట్ అనేది పండుతుంది, ఎర్రగా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత ఎర్రగా ఉన్నాయి, చూసారు ఫ్రూట్. ఒక ఫ్రూట్ వచ్చేసి చూసారు, చెట్టు నిండా మనకి ఫ్రూట్స్ వస్తాయి. ఇటు చూసిన అవే ఫ్రూట్స్ ఉంటాయి. సో అసలు ఈ ఫ్రూట్ ఏంటి, ఈ ఫ్రూట్ ఎలా తినాలి అన్నది మీకు వీడియోలో పూర్తిగా చెప్తాను. సరే ఫ్రూట్స్ చూడండి ఎలా వచ్చు, పడగ మీద మనుల్లాగా నిగనిగలాడిపోతుంది, కాకపోతే ఎర్రగా ఉన్నాయి కదా, చూసారా. సో అసలు ఈ ఫ్రూట్స్ ఏంటి, ఈ ఫ్రూట్స్ అనేది మనకి 100 డ్రాగన్ ఫ్రూట్ ఈ యొక్క ఫ్రూట్తో సమానం. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ కన్నా ఈ ఫ్రూట్ మనం పొలాల్లో దొరుకుతుంది, ఎండాకాలంలో బాగా దొరుకుతాయి. ఈ చెట్లకి వేసవికాలంలో ఈ చెట్లకి ఎక్కువగా వస్తాయి. సో ఈ ఫ్రూట్ ఏందనేది చాలామంది తినరు, కానీ ఈ ఫ్రూట్లో ఉన్న బెనిఫిట్స్ ఏ ఫ్రూట్స్తో కూడా తరగవు. బీడు భూమిలో ఎక్కువగా పండుతుంది ఈ నాగజముడు అనే ట్రీ, బీడు భూమిలో ఎక్కువ ఉంటుంది. సో మన ఇంట్లో పెరట్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు అట్టు తిరుగుతూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే దీని చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి, ఈ ముళ్ళు గుచ్చుకుంటే కొద్దిగా ప్రమాదంగా ఉంటుంది, పెయిన్ వస్తుంది, నొప్పిగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందుకని ఇది మన ఏరియాలో, మన ఇండియాలో తక్కువగా పండించుకుంటూ ఉంటారు. సో దీని బెనిఫిట్స్ వచ్చేసి మనకేంటంటే ఈ ఫ్రూట్ చుట్టూ ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళుని జాగ్రత్తగా రిమూవ్ చేసి తింటే దీని బెనిఫిట్స్ వచ్చేసి చూసి అసలు చెట్టు చూస్తుంటే నాకే అసలు కోసుకొని తినేయాలని ఉంది, కానీ ముళ్ళు ఉంటాయి కదా వెళ్ళినాము. ఇవి చూసారా పచ్చిగా ఉన్నాయి, అంటే కొన్ని రోజులు ఇవి కూడా పండుతాయి. చూసారా మళ్ళీ ఫ్రెష్గా పైన కొత్తవి కూడా వస్తున్నాయి, చూసారా చెట్టు నిండా పైన పూడ్చుకొని వస్తున్నాయి, చూసారా. దీన్ని చూసారా ఎలా వచ్చాయో. సో ఇది నాగజముడు ట్రీ అంటారు దీన్ని. ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి ఎక్కువగా బీడు భూమిలోనే ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ బెనిఫిట్స్ వచ్చేసి, ఈ ఫ్రూట్స్ మనం చిన్నగా తీసి లోన ఎర్రగా ఉంటుంది. ఈ ఫ్రూట్లో విత్తనాలు తినేసి మళ్ళీ తీసేసి సో ఈ ఫ్రూట్ ఏంటంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా అసలు దీని బెనిఫిట్స్ వచ్చేసి మనకి పళ్ళ సమస్యలు ఉంటే, పళ్ళ నొప్పులు కానీ ఇలా పళ్ళ సమస్యలు ఉంటే ఆ నివారణకి బాగా ఉపయోగపడుతుంది. అలానే హైట్ పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, తర్వాత మనకి ప్రోటీన్ సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే మోకాలు నొప్పులు ఉన్నోళ్ళు ఈ ఫ్రూట్స్ తిని చూడండి, మోకాలు నొప్పులు ఫీలింగ్ అని, ఆ నొప్పులు అనే ఫీలింగ్ కూడా ఉండదు. సో ఈ ఫ్రూట్స్లో చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనకి బాగా చెప్పుకునేది ఏంటంటే సి విటమిన్. మనకి 100 డ్రాగన్ ఫ్రూట్స్తో సమానం ఈ నాగజముడు ఫ్రూట్. సో ఈ ఫ్రూట్ ఒక్కసారి తిని చూడండి, బాగా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో అంత ఉంటుంది. నేను మీకు కావాలంటే ఈ ఫ్రూట్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, అందులో ఉన్నది ఎలా తినాలని కూడా మీకు వీడియో చూపిస్తాను. సో ఇందులో మెయిన్ ఏంటంటే పళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే సి విటమిన్ చాలా కానీ మనం డ్రాగన్ ఫ్రూట్స్ అనేది మనం మార్కెట్లో చూస్తూనే ఉంటాము. మార్కెట్లో చూసే డ్రాగన్ ఫ్రూట్ ఈ యొక్క ఫ్రూట్తో సమానం. చూసారు ఇది కొద్దిగా పచ్చిగా ఉంది. సో పండిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఇంకో చెట్టు కాడికి వెళ్ళి చూపిస్తాను. సో ఈ నాగజముడికి ఉన్న బెనిఫిట్స్, అలాగే ఈ ఫ్రూట్లో ఉన్న బెనిఫిట్స్, ఆ ఫ్రూట్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, లాభాలు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. సో ఈ ఫ్రూట్ అనేది మనం పరగడుపుని తింటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే పళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఫ్రూట్ కానీ తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి తిని చూడండి.
చెట్టు చూసారా, ఇంత అసలు ఒక్క పంట అనేది లేదు. చుట్టుపక్కల దగ్గర 30 ఎకరం పొలం ఇది. ఈ 30 ఎకరానికి కానీ ఒక చెట్టు ఉంది. అంటే ఎక్కువగా పంటనేవారు కాబట్టి చెట్టుని తీసేస్తూ ఉంటారు. ముళ్ళు ఉంటాయి కదా, చిన్నపిల్లలు తగులుతాయి, గుచ్చుకుంటాయి అని చెప్పేసి రిమూవ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి చెట్టు ఉంటే మాత్రం దాన్ని మాత్రం ఈ ఫ్రూట్ మాత్రం దొరికితే కంపల్సరీగా తీసుకొని ఒకసారి తిని చూడండి. సో ఫైనల్లీ వీడియోలో ఎలా జాగ్రత్తగా తీసుకోవాలని కూడా చూపించాను కదా. సో ఎప్పుడైనా కావాలనుకుంటే మన ఒలీ ఫుడ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ గైస్.